ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న కాపు ఉద్యమం ఎప్పుడు పుట్టింది? కాపు ఉద్యమం ఎక్కడ పుట్టింది? కాపు ఉద్యమాన్ని తొలిత ప్రారంభించిన నేతలెవరు? ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారు అన్న అంశాలను తెలుసుకోవాలంటే ఈ కథనం వినాల్సిందే, చూడాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ప్రధానమైన సమస్యల్లో కాపు రిజర్వేషన్ అంశం ఒకటి. దాదాపు ఏడాది కాలంగా ఈ సమస్యపై ఇటు కాపు జాతికి అటు సర్కారుకి మధ్య తీవ్ర యుద్ధమే సాగుతోంది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఉద్యమం ఎప్పటిది కాదు, దాదాపు 3 దశాబ్దాలకు పైనుండి సాగుతున్నదే. గతంలో బీసీ జాబితాలో ఉన్న ఈ కులాల ప్రజలను అప్పటి పరిస్థితులను బట్టి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓసీ జాబితాల్లోకి చేర్చారు. అప్పటి నుండి కాపు సమాజ పెద్దలతో పాటు కాపు నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆర్థిక అసమానతలు పెరగడం, రిజర్వేషన్లు కోల్పోవడం వల్ల కాపు కులాలు వెనకబడిపోతుండడంతో కాపు రిజర్వేషన్ల సాధన ఒక ఆవశ్యకతగా మారింది. కాపు రిజర్వేషన్లను తిరిగి సాధించాలన్న కృత నిశ్చయంతో 1993లో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం నుండి కొందరు కాపు నాయకులు కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అమలాపురంకు చెందిన నల్లా సూర్యచంద్రరావు, కొత్తపేటకు చెందిన సలాది స్వామినాయుడు, రావులపాలెం మండలం గోపాలపురంకు చెందిన ఆకుల రామకృష్ణ తదితర ప్రధాన నేతలంతా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రావులపాలెం విచ్చేసిన సందర్భంలో ఈ కాపు నేతలంతా ఆయన సభకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చెదరగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. పోలీసులు ఇష్టారాజ్యంగా లాఠీ చార్జీలు చేసి కాపు నేతలతో పాటు కాపు ప్రజలను జైళ్లలో పెట్టారు. దీంతో ఈ ఉద్యమం ఉగ్ర రూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాపుల్లో కదలిక వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా కదిలి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కాపు గర్జన సభ నిర్వహించారు. ఈ సభా వేదికగానే కాపు జాతి ప్రజలు కోల్పోయిన రిజర్వేషన్లు సాధించే వరకు తాను ఏ రాజకీయాల్లోనూ ఉండనని, తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించి ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. మరో మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తదితర నేతలు కూడా కాపు ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీనికి తోడుగా ఆకుల రామకృష్ణ, సలాది స్వామినాయుడు వంటి నేతలు కూడా ఆయనతో పాటు ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో ప్రాణత్యాగానికి కూడా కాపు నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి చర్చలు జరపడంతో పాటు జీవో నెంబర్ 30ని విడుదల చేసి కాపుల కోసం ప్రత్యేక కమిషన్ను నియమించింది. ఆపు జాతి ఆయులు జనగణనపై అప్పటి సర్కారు పుట్టుస్వామి కమిషన్ వేసింది. అయితే కాలక్రమేణా ఈ పుట్టుస్వామి కమిషన్తో పాటు ప్రత్యేకంగా విడుదల చేసిన జీవో 30 కూడా బుట్టదాఖలే కావడంతో కాపు ప్రజలు మళ్ళీ రోడ్డెక్కుతూ వచ్చారు. అప్పటి నుండి దశల వారీగా అనేక సందర్భాల్లో కాపు నేతలు, కాపు నాయకులు కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి ఎన్నికల సమయాల్లో కాపు నేతలతో పాటు కాపు ప్రజలు ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తూనే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఇదే దిశలో కిర్లంపూడితో పాటు రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు నేతలు ఉద్యమాలు సాగిస్తూనే వచ్చారు. బీసీలుగా ఉన్న కాపులను ఓసీల్లో చేర్చిన నాటి నుండి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, నందమూరి తారక రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలా ఎందరో ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా కాపులకు, కాపు ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు తమ రిజర్వేషన్లు సాధించుకుంటామా అన్న ఆశతో ఎదురు చూస్తున్న కాపులకు చంద్రబాబు నాయుడు పూర్తి నమ్మకాన్ని కలిగించారు. 2014 ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అంశంగా ఎక్కడికక్కడ ప్రచారం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంశంపై కాపులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తానని హామీల వర్షం గుప్పించారు. అంతేకాకుండా కాపు కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని,
ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తాము కోల్పోయిన రిజర్వేషన్లు తిరిగి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న కాపు ప్రజలకు టీడీపీ సర్కారు నిరాశనే మిగిల్చింది. ఏడాదిన్నర ఓపిక పట్టిన కాపు ఉద్యమ నేతలు మళ్ళీ బయటకొచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఉద్యమ బాట పట్టారు. కాపు జాతి కోల్పోయిన రిజర్వేషన్లు అందించాలని తన పదవుల్నే త్యాగం చేసిన ముద్రగడ పద్మనాభం మళ్ళీ కథన రంగంలోకి దిగారు. ఈసారి చావో రేవో తేల్చుకుంటామంటూ పోరుబాట పట్టారు. ప్రస్తుతం సాగుతున్న ఈ పోరు దిశకు వెళ్తోంది. ఏడాది కాలంగా కాపు నేతలు దించిందేమిటి? కాపు ప్రజలు కాపు నేతలపై ప్రభుత్వం ఇంత కర్కశత్వంగా ఎందుకు వ్యవహరిస్తోంది వంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.